ఆండిస్ పర్వతాల మధ్య మబ్బుల పొరలను చీల్చుకుంటూ పైకి ఎదిగిన ఒక రహస్య నగరం ఉంది. ఒకప్పుడు జీవం ఉన్న రాజ్యం, ఇంకా నాగరికతకు అద్దం పట్టే శిల్పకళా మహిమ మాచూ పిచ్చు. నేడు ఇది ప్రపంచపు 7 అద్భుతాల్లో ఒకటి. కానీ శతాబ్దాల పాటు ప్రపంచానికి తెలియకుండా అడవిలో దాగి ఉండిపోయిందని నమ్మడమే చాలా కష్టం. ఈ డాక్యుమెంటరీ లాంటి ప్రయాణంలో మాచూ పిచ్చు నిర్మాణ రహస్యాలు, ఇంకా సంస్కృతి, వారి విజ్ఞానం, వారి దేవతలు, వారి ఖగోళ నైపుణ్యం, అలాగే మాచూ పిచ్చు ఎందుకు నిర్మించబడింది, ఎలా మాయమైపోయింది, ఎలా తిరిగి కనుగొనబడిందో అన్ని అతి విపులంగా తెలుసుకుందాం. ఇంకా నాగరికత పుట్టుక నుండి శిఖరం వరకు. మాచూ పిచ్చు కథను అర్థం చేసుకోవాలంటే ముందుగా ఇంకా నాగరికతను తెలుసుకోవాలి. ఇంకాలు ఎవరు? ఇంకాలు ప్రస్తుతం పెరు, బొలీవియా, ఈక్వడార్, చిలీ, అర్జెంటీనాలలో నివసించిన శక్తివంతమైన జాతి. వారు సుమారు 1200 CE ప్రాంతంలో జీవితం ప్రారంభించారు. 1400 నుండి 1530 CE మధ్య అత్యంత శక్తివంతులుగా మారారు. సామ్రాజ్య పరిమాణం: వారి రాజ్యం 40 లక్షల చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. అది ఆ సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యాలలో ఒకటి. ఇంకాల ప్రత్యేకతలు: రాతి నిర్మాణం, రహదారి వ్యవస్థ, 40,000 కిలోమీటర్ల రహదారులు ఏర్పాటు చేసుకున్నారు. అడవుల్లో, పర్వతాల్లో వ్యవసాయం చేశారు. నీటి నిర్వహణ వ్యవస్థ, ఖచ్చితమైన ఖగోళ పరిశీలనలు, పర్వతాల మీద పర్వతాల్లా నగరాలు. ఇంకాల ఇంజనీరింగ్ స్థాయి నేడు ఆధునిక ఇంజనీరింగ్ కూడా ఆశ్చర్యపరుస్తుంది. వారి దేవతలు: ఇంకాల ప్రధాన దేవత అంటే ఇంటి దేవుళ్ళు అంటాం, ఎలవేల్పు అంటాం, సూర్యదేవుడు. అలాగే పంచామామ అంటే భూమాత, అచామామ అంటే భూమాత, విరాకోచా అంటే సృష్టికర్త. మాచూ పిచ్చు ఈ దేవతలకు అంకితం చేసిన ప్రత్యేక నగరం అనే భావన కూడా ఉంది. మాచూ పిచ్చు నిర్మాణ ఉద్దేశం: మాచూ పిచ్చు ఎందుకు నిర్మించారు? దీనికి 4 ప్రధాన సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి, రాయల్ రిట్రీట్, చక్రవర్తి విశ్రాంతి స్థలం. ఇంకా చక్రవర్తి పంచాకప్టి కోసం వేసవిలో ఉండే ప్రైవేట్ ప్యాలెస్. 2, పురోహితుల మతపరమైన కేంద్రం. సూర్యుని పూజలు, ఆకాశ పరిశీలనలు, ఖగోళ అధ్యయనం కోసం నిర్మించారన్న అభిప్రాయం. 3, ఖగోళ పరిశోధన కేంద్రం. ఇంటిహువాటనా స్టోన్, సూర్య దేవాలయం దీన్ని బలపరుస్తాయి. 4, రహస్య సైనిక స్థావరం. ప్రమాదం వచ్చినప్పుడు రాజకుటుంబాన్ని రహస్యంగా దాచేయడానికని కొందరు భావిస్తున్నారు. మాచూ పిచ్చు నేటికి ఒక మిస్టరీగా మిగిలిపోవడానికి ఇదే ప్రధాన కారణం. పర్వతాలపై నగరం నిర్మించే ఇంజనీరింగ్ అద్భుతం. ఇది కేవలం ఒక నగరం కాదు, పర్వత శిఖరంపై నిర్మించిన సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అద్భుతం. ఎలాంటి సిమెంటు వాడలేదు. 2 రాళ్ల మధ్య బ్లేడ్ కూడా వెళ్లనంత ఖచ్చితంగా కట్ చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన టెక్నాలజీని వారు ఆ రోజుల్లోనే వాడారు. భూకంప నిరోధక టెక్నిక్. శతాబ్దాలుగా భూకంపాలు వచ్చినా ఈ నగరం నిలిచింది. కారణాలు: స్లాంట్ గా కట్టిన గోడలు, మధ్యలో రబ్బుల్ ఫిల్లింగ్, ఫౌండేషన్ లో గ్రావెల్, రాతి బ్లాక్స్ కు ఇచ్చిన ఫ్రీడమ్ టు మూవ్ టెక్నాలజీ, నీటి నిర్వహణ వ్యవస్థ. తీవ్ర వర్షాలు పడినా కూడా ఈ నగరం మునిగిపోలేదు. నీటిని పర్వతాల మీదుగా తీసుకెళ్లే ఛానళ్లు, ఫిల్టర్ బేసిన్లు, డ్రైనేజ్ లైన్లు అద్భుతమైనవి. టెర్రస్ ఫార్మింగ్. పర్వతంకి పెద్ద మెట్లు లాంటి పొలాలు. ఇవి రెట్టింపు ప్రయోజనం ఇస్తాయి. నేల జారిపోకుండా నియంత్రిస్తాయి. పంటలకు తగిన నీరు అందిస్తాయి. ఇవి ఆధునిక సస్టైనబుల్ ఫార్మింగ్ కు రోల్ మోడల్. మాచూ పిచ్చు నగర నిర్మాణం 3 ప్రధాన జోన్లు. మాచూ పిచ్చు 3 భాగాలుగా ఉంటుంది. ఒకటి, అగ్రికల్చరల్ జోన్ అంటే వ్యవసాయ విభాగం. ఇక్కడ మెట్లలాగా ఉండే వ్యవసాయ టెర్రస్లు కనిపిస్తాయి. పంటలు: మొక్కజొన్న, ఆలు, వినోవా, కోకా ఆకులు. ఇవి రాజకుటుంబానికి మరియు పూజలకు అవసరమయ్యే పంటలు. అర్బన్ జోన్ నివాస ప్రాంతం. ఇక్కడ ఇళ్ళు, స్టోర్ రూమ్స్, గార్డ్ హౌస్, ట్రావెలర్స్ కోసం గదులు, రాజవంశీకుల కోసం ప్రత్యేకమైన ఇళ్ళు ఉన్నాయి. సీక్రెట్ జోన్ పవిత్ర ప్రాంతం. ఇది మాచూ పిచ్చు గుండె. ఇక్కడ ముఖ్యమైన నిర్మాణాలు ఉన్నాయి. ఇక్కడ మాచూ పిచ్చు అత్యంత ముఖ్యమైన 10 నిర్మాణాలను పూర్తి వివరంగా చూద్దాం.
టెంపుల్ ఆఫ్ ది సన్ సూర్య దేవాలయం పర్వతంపై వంగిన ఆకారంలో ఒక రౌండ్ టవర్ లాంటి దేవాలయం. సూర్యుడు సంవత్సరంలో ప్రత్యేక రోజుల్లో ఈ దేవాలయం కిటికీ నుంచి లోపల ఉన్న రాతిపై పడేలా నిర్మించారు. సూర్య పర్వాలు, సంధ్యాలు, సౌరమండల మార్పులు తెలుసుకోవడానికి ఉపయోగించేవారు. రాయల్ ప్యాలెస్ ఇంకా చక్రవర్తి కోసం నిర్మించిన విలాసవంతమైన ప్యాలెస్ ఇక్కడ ఉంది. విశాలమైన గదులు, వంటగదులు, నిల్వ గదులు, పూజా గదులు ఉన్నాయి. రాజకుటుంబ సభ్యులు ఇక్కడ నివసించేవారనే బలమైన ఆధారాలు ఉన్నాయి. ఇంటి హువాటానా రాయి మాచూ పిచ్చు రహస్యాలలో ప్రధానమైనది. ఈ రాయి సూర్యుని స్థానాన్ని ఖచ్చితంగా కొలిచే ఖగోళ పరికరం. సూర్యుడి నీడ రాతిపై పడే కోణం ద్వారా సూర్యపర్వాలు, సాల్స్టైసిస్, ఈక్వినాక్సిస్, వ్యవసాయ సీజన్లు, పండుగలు అన్నీ నిర్ణయించేవారు. టెంపుల్ ఆఫ్ ది 3 విండోస్ 3 పెద్ద కిటికీలు ఉన్న పవిత్ర స్థలం. ఇవి 3 ప్రపంచాలను సూచిస్తాయి: ప్రాణుల లోకం, మనుషుల లోకం, దేవతల లోకం. ప్రకాశం, నీడ, గాలి 3 దిశల్లో వస్తాయి. మెయిన్ టెంపుల్ ప్రధాన దేవాలయం. ఇది చాలా పెద్ద రాతి బ్లాకులతో నిర్మించిన స్ట్రక్చర్. ఇంకా రాజకీయ కార్యక్రమాలు, పెద్ద పూజలు, సూర్యారాధన ఇవి ఇక్కడ జరిగేవని భావిస్తున్నారు. సేక్రెడ్ రాక్ పర్వతం ఆకారంలో ఉన్న పెద్ద రాయి. ఇది పవిత్ర పర్వత దేవతను సూచిస్తుంది. ఇక్కడ పూజలు, శిష్యుల దీక్షలు జరిగేవి. ది గాడ్ హౌస్ ఇది మొత్తం మాచూ పిచ్చు నగరాన్ని పైనుంచి చూడగల అత్యంత అందమైన వ్యూ పాయింట్. సైనికులు గస్తీ కాయడానికి ఇది ఉపయోగించారు. ఇండస్ట్రియల్ జోన్ గిన్నెలు, ఆయుధాలు, రోజువారీ పనిలో ఉపయోగించే పరికరాలు తయారు చేసిన ప్రదేశం. స్టోన్ క్వారీ ఇది మాచూ పిచ్చు రాళ్లను కట్ చేసిన ప్రదేశం. రాయిని కట్ చేసే పద్ధతి పూర్తిగా మాయానికే దారితీస్తుంది. మెటల్ టూల్స్ లేకుండా ఇలా కట్ చేయడం ఎలా? ఇది ఇప్పటికీ మిస్టరీ. ది కండోర్ టెంపుల్ ఇక్కడ రాళ్లు కండోర్ పక్షి రెక్కల ఆకారంలో ఉంటాయి. కండోర్ ఇంకా సంస్కృతిలో దేవతా రాక్షసుడిగా భావిస్తారు. మాచూ పిచ్చులో జీవన శైలి. ఇక్కడ నిత్య జీవితం ఎలా ఉండేదంటే, జనాభా సుమారుగా 700 నుంచి 1000 మంది మాత్రమే ఇక్కడ ఉండేవారని అంచనా. రాజకుటుంబం వారు ప్రత్యేక గదుల్లో ఉండేవారు. వారికి ప్రత్యేక తిండి, ప్రత్యేక దుస్తులు, ప్రత్యేక సేవకులు ఉండేవారు. రైతులు అటవిక, పర్వత వ్యవసాయం చేసేవారు. పూజారులు ఖగోళం, పూర్ణచంద్రుడు, నక్షత్రాలు, సూర్యోదయం ఇవన్నీ పరిశీలించి పండుగలు నిర్ణయించేవారు. నీటి వనరులు ఒక సహజమైన స్ప్రింగ్ నుంచి 16 ఫౌంటైన్స్ కి నీరు వస్తూ నగరంలో చేరేది. జంతువులు లమాలు, అల్పకాలు అనేవి ఇంకా సంస్కృతిలో ముఖ్యమైనవి. పూజల్లో దారిలో భారాన్ని మోయడానికి వీటిని వాడేవారు. మాచూ పిచ్చు ఎందుకు విడిచిపెట్టబడింది? 1530లలో స్పెయిన్ దండయాత్ర ఇంకా సామ్రాజ్యాన్ని నాశనం చేసింది. పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. కానీ మాచూ పిచ్చు అదే ప్రత్యేకం. అది అడవుల్లో దాచిపెట్టబడింది. స్పానిష్ వారికి ఇది కనపడలేదు. దీంతో నగరం ఖాళీ అయిపోయింది. అడవులు మళ్లీ కప్పేశాయి. ప్రపంచం ఈ నగరాన్ని మర్చిపోయింది. 1911లో అమెరికన్ పరిశోధకుడు హైరమ్ బింగమ్ పర్వతాల్లో అన్వేషణ చేస్తూ ఉండగా ఒక చిన్న స్థానిక బాలుడు అతన్ని ఒక రహస్య మార్గంలో ప్రయాణింపజేసి ఇక్కడికి తీసుకువచ్చాడు. అక్కడ మబ్బుల్లో దాగి ఉన్న ఈ అద్భుతం కనిపించింది. అది ప్రపంచంలోనే అతి పెద్ద పురావస్తు పరిశోధనలో ఒకటిగా మారింది. ఇప్పటికీ ఎన్నో రహస్యాలు తేలలేదు. ఎవరెన్ని సంవత్సరాలు ఇక్కడ జీవించారు? చరిత్రకారుల అంచనాలు వేర్వేరుగా ఉన్నాయి. ఎందుకు నిర్మించారన్న దానికి కూడా తుది సమాధానం లేదు. రాళ్లను ఎలా తరలించారు? కొన్ని రాళ్లు టన్నుల బరువులో ఉంటాయి. అవి సమాధానం లేని ప్రశ్నలే. మెటల్ టూల్స్ ఏవీ లేకుండా రాళ్లను ఎలా కట్ చేశారు? ఇది ప్రపంచాన్ని అయోమయానికి గురి చేస్తున్న ప్రశ్న. ఎందుకు వెళ్ళిపోయారో కారణం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఆండిస్ పర్వతాల్లో మబ్బులతో నాట్యం చేస్తూ నిలిచిన ఈ రాజ్యం ఇంకా విజ్ఞానం, ఆర్కిటెక్చర్, ప్రకృతితో ఉన్న అనుబంధానికి చిహ్నం. మాచూ పిచ్చు మనిషి సృజనాత్మకతకు శిఖరం. ప్రకృతితో కలిసిపోవడంలో అత్యుత్తమ ఉదాహరణ. ఈ నగరం మనం ఎవరో, మనం ఏమి చేయగలమో, మనిషి మనస్సు, మేధస్సు,
ఎంత దూరం ప్రయాణించగలదో నిరూపిస్తుంది. మాచూ పిచ్చు మనిషి చరిత్రలో ఒక నిత్య సత్యమైన అద్భుతం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.